హలో అల్లుడు, ఇక్కడ చూసినాను పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయిరా. ఇందులో ఏ బిల్డింగ్ ఉంది? ఏమయ్యా నా దగ్గరికి వచ్చేస్తున్నావు నువ్వు? ఒకసారి వస్తున్నాను. అది పైన ఉన్నాను చూడు, ఒకసారి కనబడుతున్నానా? అల్లుడు కనిపించావు, పైకి వస్తున్నాను. అల్లుడు టౌన్లో మంచి బిల్డింగ్ లోనే ఉంటున్నాడు. పోతే పోనీ కానీ అమ్మో ఈ మెట్లేట్రా బాబు, ఇన్ని ఉన్నాయి తిరుపతి వెంకన్న స్వామి మెట్లలాగా. అల్లు బాగున్నావా? ఏమయ్యా చెప్ప చేయకుండా వచ్చావు? నువ్వు చెప్పుకుంటే బండి వేసుకుని వచ్చేవాడికి సెంటర్ కి. నీకు పెద్ద పనులు వచ్చాను. ఓ పెద్ద పని నేటి దేని వచ్చి సంచలేముంది. మాకి ఎంతమంది వచ్చేది? సరే కూర్చోను ఇక్కడ. సరే కూర్చో, మంచిగా చల్లగా తీసుకొస్తాను, చల్లబడతావు. పోనీ కానీ అల్లుడు మంచి రూమే తీసాడు. ఏమయ్యా చెప్ప చేయకుండా వచ్చావు? ఏదో పెద్ద పని పెట్టినట్టున్నావు నాతో. పెద్ద పని వచ్చింది. ఒరే అల్లుడు, నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందిరా? పల్లెటూరులో మామ ఉన్నాడు, పెళ్లి చేయాలని బాధ్యత ఉందిరా నీకు. పల్లెటూరులో పడేడుతాను, ఒక అమ్మాయి సెట్ అవ్వలేదు. ఈ టౌన్లోకి వస్తే ఏదైనా అమ్మాయి దొరుకుతుందని వచ్చానురా. నువ్వే నాకు ఏదో చిన్న సంబంధం చూసి ఏదో పెళ్లి బాధ్యత తీసుకో. ఏమయ్యా అంత మాట అనేసావు? మన గోదావరిలో పట్టణంలో అమ్మాయిలు దొరకరైతే నీకు పెళ్లి చేసుకోవడానికి. నీ పెళ్లి బాధ్యత నాది, నాకు వదిలేసే. ఇవన్నీ కాదు కానీ నీకు వంట చేయడం వచ్చా? ఎంత మాట అన్నవాళ్ళు, వంట వచ్చా? నేను చేపల పులుసు పెడితే ప్లేట్ నాకేస్తావు, అట్ట ఉంటుంది అంతోనే. సరే మరి నేను రైస్ ఎట్టేస్తాను, నువ్వు ఏదో కూర ఉండేసి ఈ రోజుకి. సరే అల్లుడు. అల్లుడు ఏదోలాగా సెట్ చేస్తాడు కానీ అమ్మాయిని. ఎలాంటి అమ్మాయిని సెట్ చేస్తాడంటో? సినిమా హీరోని కాకపోయినా సీరియల్ హీరోని చేసిన సెట్ అయిపోతున్నాం. పోలే అల్లుడికి మన చేతులు చేసి చూపిద్దాం వంటలు.